ఫిలిం మేకింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే ముందుగా ఈ రెండు టర్మ్స్ గురించి క్లారిటీ ఉండాలి. బీ రోల్ అండ్ మోంటాజ్. ఈ రెండు కూడా కెమెరాతో స్టోరీ చెప్పడం కోసం యూజ్ చేస్తారు, కానీ వాటి రోల్ అండ్ ఇంటెన్షన్ టోటలీ డిఫరెంట్. ముందుగా బీ రోల్ అంటే బీ రోల్ అనేది ఒక సపోర్టింగ్ ఫుటేజ్. అంటే అక్కడ వాయిస్ ఓవర్ లేదా ఏదైనా డైలాగ్ జరుగుతున్నప్పుడు దానికి బ్యాక్గ్రౌండ్లో విజువల్స్ చూపిస్తే దట్స్ బీ రోల్. ఎగ్జాంపుల్, ఆర్ఆర్ఆర్లో కొమరం భీమ్ గురించి చెప్తున్నప్పుడు ఆ వాయిస్ ఓవర్ని సపోర్ట్ చేయడం కోసం కొన్ని షార్ట్స్ చూపిస్తారు. సో బీ రోల్ ఈజ్ విజువల్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు మోంటాజ్ అంటే కొన్ని సిరీస్ ఆఫ్ షార్ట్ క్లిప్స్ని కలిపి ఒక ఎమోషన్ ఆర్ జర్నీని కంప్రెస్ చేయటం. టైం స్కిప్ చేయాలి, గ్రోత్ చూపించాలి, ఫీల్ క్రియేట్ చేయాలంటే ఈ మోంటాజ్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, సలార్లో దేవా అండ్ వరద ఫ్రెండ్షిప్ జర్నీని ఒకటే సాంగ్లో చాలా షార్ట్ టైంలో చూపిస్తారు. షార్ట్స్ లైక్ ఇద్దరు కలిసి ఆడటం, ఫైట్ చేయటం, ప్రొటెక్ట్ చేయటం, ఇవన్నీ కలిపి ఒక స్ట్రాంగ్ బాండ్ని చూపిస్తారు. మనకు ఇందులో కన్వర్జేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. మెయిన్గా విజువల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో స్టోరీ ఎస్టాబ్లిష్ చేసేస్తారు. సో ఇది పర్ఫెక్ట్ మోంటాజ్ ఎగ్జాంపుల్. ఇది డైలాగ్కి సపోర్ట్ చేయడం లాంటివి కాదు, డైరెక్ట్గా స్టోరీనే చూపిస్తుంది. ఫైనల్గా చెప్పాలంటే బీ రోల్ ఈజ్ సపోర్టింగ్ విజువల్స్, మోంటాజ్ ఈజ్ స్టోరీ టెలింగ్ విజువల్స్. సో ఫిలిం మేకింగ్లో ఈ రెండు కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇలాంటి మరిన్ని ఫిలిం మేకింగ్ నాలెడ్జ్ కోసం ఫాలో 25th క్రాఫ్ట్.